చిన్న లేచావా? బయటకు వెళ్ళి 1 కేజీ పళ్ళు తీసుకురా. అలాగే వస్తా మన మూల షాప్ లో 2 పాల ప్యాకెట్లు తీసుకురా. ఇవాళ గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇవాళ శివరాత్రి. ఇవాళ సాయంత్రం దాకా ఏం తినొద్దు. బాగా ఆకలేస్తే 2 పళ్ళు తినండి. పళ్ళు కూడా ఎక్కువ తినొద్దు, మళ్ళీ నిద్ర వస్తుంది. సాయంత్రం జాగారం చేయాలి. ఇవాళ అసలుకే ఉపవాసం. పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను ఇసిగియొద్దు చెప్తున్నా. ఈ రోజు నోట్లోంచి చికెను మటను అన్న పేర్లు వస్తే శివుడు కాదు, నేను పొడిసి చంపుతా త్రిశూలంతో. అసలు మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటామంటే అప్పట్లో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. అందులో భాగంగానే విషం బయటకు వస్తుంది. ఆ విషాన్ని శివయ్య తీసుకుంటాడు. ఎక్కడ పడుకుంటే శివయ్య ఆ విషం మింగుతాడో అని 5 జాముల పాటు దేవతలందరూ ఆటలాడి పాటలు పాడి ఆయన్ని పడుకోకుండా చూసుకున్నారు. తర్వాత శివయ్య ఆ విషాన్ని గొంతులోనే ఉంచుకున్నారు. అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఓం నమ శివాయ. ఇవాళంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి శివయ్యని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందంట. దండం పెట్టుకో, శివయ్య నాకు బద్ధకం వదలాలి, చదువు మీద శ్రద్ధ పెరగాలి శివయ్య అని దండం పెట్టుకో. అరే, ఉపవాసం అంటే లైట్ గా ఫ్రూట్స్ తినమని, ఇలా కేజీలు అవజేయమని కాదు. ఇంకేంటి నువ్వు ఉపవాసం చేసింది? రేపు పొద్దున్న దాకా ఉండాలి. అన్ని ఇప్పుడే అవజేస్తే ఎట్టాగా? ఈశ్వరా, ఏదన్నా మంచి శివుడి సినిమా పెట్టు, చూస్తా, జాగారం చేద్దాం. అరే పాపిష్టోడా, శివుడి సినిమా పెట్టమంటే శివ సినిమా పెట్టావేంట్రా? ఇందుకు కదూ నీ మార్కులు చదువు అట్ట తగలడింది. ఏదైనా మంచిగా భక్త కన్నప్ప లాంటి సినిమా పెట్టు. శివయ్యా